పెయింట్ ఏ విధంగా ఓపెన్ చేయాలా మన ఒక సిపియూలో ల్యాప్టాప్లో అంటే మీకు అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే కూడా మనం జస్ట్ సెర్చ్ బాక్స్లో పెయింట్ అని టైప్ చేసి పెయింట్ మీద డబుల్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లేకపోతే సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే కూడా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం టూల్స్ ఏ విధంగా యూస్ చేయాలా, ఫస్ట్ పెన్సిల్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. దాని తర్వాత ఇరేజర్ కూడా ఉంది, ఇరేజర్ని యూస్ చేస్తే ఈ విధంగా ఇరేజ్ కూడా చేయొచ్చు. ఒకవేళ మనం మొత్తం ఒకటేసారి డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ని యూస్ చేసి మొత్తం ఇమేజ్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ ద్వారా డిలీట్ కీ అనేది ప్రెస్ చేస్తే మీకు మొత్తం అనేది డిలీట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. సరే, దీని తర్వాత మనం ఒకవేళ ఏదైనా డ్రాయింగ్ అనేది డ్రా చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్, ఫస్ట్ నేను ఒక స్క్వేర్ షేప్ని తీసుకుంటున్నాను, దాని తర్వాత లైన్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా స్క్వేర్ షేప్ డ్రా చేసిన తర్వాత పైన ఒక హట్ లాగా డ్రా చేస్తున్నాను, డయాగ్నల్ లైన్స్. ఇప్పుడు చూడండి, దీనికి సరిగ్గా అటాచ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒకవేళ నేను రౌండెడ్ రెక్టాంగులర్ షేప్ని సెలెక్ట్ చేసి డోర్ కోసం డ్రా చేస్తున్నాను. ఇది డోరు మనది. దీని తర్వాత ఒకవేళ మనకి విండోస్ కూడా కావాలంటే అదే విధంగా మనం విండోస్ని కూడా డ్రా చేయొచ్చు. ఫస్ట్ విండో, సెకండ్ విండో. దీని తర్వాత మనకి ముఖ్యమైనది ఏంటి అంటే పెయింట్ చేయాలి. ఇక్కడ పెయింట్ బకెట్ అనేది ఆప్షన్ ఉంది. దాని తర్వాత మీకు ఏ పెయింట్ కావాలో ఆ పెయింట్ని కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్కడ కావాలో అక్కడ మనం ఆ పెయింట్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లై అవుతుంది. ఇప్పుడు పైన నేను బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసినాను, మళ్ళీ విండోస్కి అనదర్ కలర్ యూస్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు డోర్కి కూడా కలర్ కంపల్సరీగా చేయాల్సిందే కాబట్టి గ్రీన్ కలర్ యూస్ చేసినాను. ఈ విధంగా మన హౌస్ డ్రా చేయడం అనేది ఫినిష్ అయిపోయింది. దీని తర్వాత ఒకవేళ మీరు ఏమైనా రాయాలంటే మనకి టెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి ఎక్కడ మీరు రాయాలనుకుంటున్నారో ఆ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్లో అది టెక్స్ట్ అనేది వస్తుంది. నేను కలర్ చేంజ్ చేసి బ్లాక్ కలర్లో పెట్టుకుంటున్నాను. నా నేమ్ అనేది టైప్ చేయడానికి పోయినాను, కానీ దాని తర్వాత హౌస్ అని రాద్దామని హౌస్ రాసినాను. దీని తర్వాత మనం దాన్ని ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఫాంట్ అనేది సబ్ మెన్యూ ఉంది, దాంట్లో మీకు 11 అనేది సైజ్ చూపిస్తుంది. మీకు ఏం సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 సెలెక్ట్ చేసినాను. దాని తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, బోల్డ్ అని, లెటర్స్ని బోల్డ్ చేయడానికి. అది ఆప్షన్ యూజ్ చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనది పెయింట్ యూజ్ చేసి హౌస్